కృష్ణా జిల్లాలో ఖరీఫ్ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. కానీ కొందరు అధికారుల తీరుతో పంట అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. తేమ శాతాన్ని సాకుగా చూపి మద్దతు ధరను తగ్గిస్తున్నారని వాపోతున్నారు. మిడ్లర్లు, ఆర్బీకే అధికారులు కుమ్మక్కై ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. గత ఖరీఫ్లో వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. గత ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా 4.92 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది 302 రైతు సేవా కేంద్రాల ద్వారా 9.56 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రైతులకు గతంలో ఎదురైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ కొందరు అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను 1730 రూపాయలుగా ప్రకటించగా తేమ శాతం పేరుతో 1430 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. దీనిపై ఆర్బీకే అధికారులను ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 30,000 కాడికైందయ్యా. ఇప్పుడు కోసినందుకే టైం ఎక్కువ పడుతుంది, గంటన్నర పడుతుంది ఎకరానికి వచ్చేసి. ఇప్పుడు దగ్గర చాలా ఖర్చు ఎక్కువైపోతుంది. నిమ్ము శాతం అనేది మాకు కరెక్ట్ అయిన డిసిషన్ లేదు మాకు ఇక్కడ. కనుక దళారులు వచ్చి కొంటున్నారు. కానీ రైతు భరోసా వాళ్ళు మమ్మల్ని ఈ నిమ్ము శాతం అనేది ఇది అనేది మాకు ఇంతమంది కంట్రోల్గా చెబుతలా తెలియపరచలా. కనుక మేము బస్తాకి దగ్గర 250 రూపాయలు లాసిపోతున్నాం. గత సంవత్సరం మాకు కోసినట్టే 1500 కాడికి వేసుకున్నారు. ఈ సంవత్సరం అయితే మమ్మల్ని అట్ట పట్టించుకోవట్లేదు. రైతులకి చాలా లాస్ వస్తుంది. ఈ తుఫాన్లు వచ్చి మేము అరాకొరాగా వ్యవసాయం చేసాం, కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కానీ రైతు భరోసా వాళ్ళు కాడ కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకుని మా ధాన్యాన్ని మాకు లాస్ లేకోకుండా చూడాలని కోరుతున్నాం. అంతే. ఈ ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 151,718 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. యంత్రాలతో కోతలు కోయడం వల్ల తేమ 27% వరకు ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ధాన్యం 24% కంటే ఎక్కువ తేమ ఉంటే కేజీల లెక్కన తగ్గించవచ్చని, కానీ పాయింట్ల రూపంలో తగ్గిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిమ్ము శాతం మామూలుగా వాళ్ళు 22 ఉండాలంటున్నారు. వాళ్ళు 22 ఉండాలి, లేకపోతే 17 ఉండాలంటున్నారు. 22 లోపల ఉంటే నీకు పాయింట్ లెక్కిస్తారంట. 22 పైన ఉంటే నిమ్ము శాతం అదే అంటున్నారు వాళ్ళు. మామూలుగా 1470 అనంట. 70లో మళ్ళీ కాటా ఖర్చు, లారీ ఖర్చు, ఇవన్నీ ముఠావాళ్ళ ఖర్చు పోవాలంట. అందుకని రైతుకి గిట్టలా. కానీ 1550 అన్నా ఉండాలి ఇప్పుడు కోసినట్టు. రైతు భరోసా వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు పెట్టేస్తున్నారు. 1430 అంటున్నారు. పచ్చి నిరుడు 1550 ఇచ్చారు బత్తాకొచ్చి. వాళ్ళకి ఏడు మరీ దాన్ని అడి చేస్తున్నారు. వాళ్ళకి గిట్టుబడి కావట్లా, రూపాయి మిగలట్లా. ధాన్యం కొనుగోలుకు అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో దళారులకు తక్కువ ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ఖరీఫ్ ప్రారంభంలో తుపాన్లు, వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు పంట అమ్ముకునేందుకు అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. 1700 రూపాయలు ఉండదాన్ని మా ఇచ్చిన ప్రకారం 26, 27 మా ఇచ్చిన వస్తే మీరు ఎందుకని ఇవ్వట్లేదు? 24 మా ఇచ్చిన మట్టుకు ఎందుకు ఇస్తున్నారు మీరు? అన్కండిషన్ అంటే ఏంటి దానికి అసలు అర్థం? మీరు బియ్యం ఒకే రేటుకి అమ్ముతున్నారు కదా, ఏ ధాన్యం అయినా కానీ తక్కువ ధరకేం అమ్మట్లేదు కదా. మీరు అన్కండిషన్ మీద తీసుకుని ధాన్యం ఏమన్నా మీరు కస్టమర్కి ఏమో తక్కువ ధరకు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు రైతుకి ఎందుకు ఇంత వ్యత్యాసంగా ధర ఇస్తున్నారు మీరు? కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే మిల్లర్ల మీద సరైన చర్యలు తీసుకుని రైతులకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఆర్బీకేలో విక్రయించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్లుకు రవాణా చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించేది. కూటమి ప్రభుత్వం మాత్రం రైతులకు తమ సమీప రైస్ మిల్లుల్లో విక్రయించుకునే వెసులుబాటును కల్పించింది. కానీ ఈ విధానం చాలా ప్రాంతాల్లో సక్రమంగా అమలు జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. రైస్ మిల్లుకు తోలిన ధాన్యానికి రవాణా ఛార్జీలు, ఎగుమతి దిగుమతి ఖర్చులు తామే చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. మిల్లర్ల వద్ద ఖాళీ లేకపోతే ధాన్యాన్ని లారీల్లోనే ఉంచాల్సి వస్తుందని, దీనివల్ల ఎక్కువ కిరాయి చెల్లించాల్సి వస్తుందని పెదవి విరుస్తున్నారు.
ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నప్పటికీ అధికారుల తీరుతో ఏం చెయ్యాలో తెలియక రైతులు విలవిల్లాడిపోతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్బీకే అలాగే దళారులు, మిల్లర్లు ఈ ముగ్గురు కుమ్మక్కయి రైతును దగా చేస్తున్నారంటూ కూడా అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కొంత పారదర్శకంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుందంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.